శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఈ నెల 13, 14వ తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలు ఏమిటి, అలాగే వీరు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయటం వల్ల ఈ యొక్క రాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ నెల 13, 14వ తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనల్ని ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. అయినా కూడా ఈ యొక్క రాశి వారు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఎంతో ఓర్పుగా ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు, తప్పు మాటలు మాట్లాడరు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించైనా సరే, ఒక వ్యక్తి గురించైనా లేదా ఒక అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు చేయడం కానీ అసలు ఎప్పుడూ కూడా చేయరు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎటువంటి మాటలు అనడం చేయరు ఈ యొక్క రాశివారు. వీరికి ఎక్కువగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అయిపోతూ ఉంటారు కర్కాటక రాశి వారు. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందబోతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు అయితే వీరికి భగవంతుడి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం అందరం జరుగుతుంది. ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే తోడుగా ఉందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి పరంగా చూసుకుంటే కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. కానీ ఆ యొక్క కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపైన భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా చూపించకపోవటం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ అనుమానం బయట వారికి కనపడకుండా చాలా జాగ్రత్త పడతారు కర్కాటక రాశి వారు. అలాగే ఎవరైనా ఏదైనా పని చెప్పినా కూడా చేయకుండా ఉండరు. ప్రతి వ్యక్తిని కూడా నమ్ముతారు. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మందబుద్ధిగా అస్సలు ఉండరు. మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి పనులను వేగంగా చేస్తారు. ఈ రాశి వారికి తెలివితేటలు పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఈ యొక్క చెప్పుకునే 3 రోజులు ఏవైతే ఉంటాయో ఇప్పటి నుంచి 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయని స్వయంగా జ్యోతిష పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మరి ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ 3 రోజులు మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ఈ 3 రోజులు కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి. అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చండి. ఇకపోతే ఈ యొక్క నెల 27వ
తారీఖు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27 తారీఖు అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. బంధువుల ఇంటికి వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆలోచన చేయడం అనేది మానుకోండి. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి అలా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా ఉంటే గనుక మీకు అంతా మేలే జరుగుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరమే ఉండదు. మరి ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు, స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువైతూ ఉంటాయి. ఇక ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ నెల 29వ తారీఖున రోజల్లా పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా ఎన్నో ప్రాఫిట్స్ని చూస్తారు. మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని స్వయంగా జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల్లో పరిష్కారం దొరకబోతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా సరే డబ్బులు అప్పుగా అడుగుదామనుకుంటే అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా మీకు దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం మారబోతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం కలుగుతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభాన్ని పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుందండి. ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ 3 రోజుల్లో ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవన్నమాట. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది. ఇలా మేలు జరగటం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీకు ధన సహాయం అందించేటువంటి ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టు కావచ్చు, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ ఇలా ఎవరైనా కావచ్చండి. ఆమె వల్ల మీకు ధన సహాయం అనేది అందబోతోంది. మీకు డబ్బు అనేది పెరగబోతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా కూడా, ఉద్యోగంలో ఉన్నా కూడా, విద్యార్థులైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఎందుకనంటే మీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ అవ్వబోతున్నాయి. మీరు దీంతో అంటే ఎప్పుడైతే మీరు లక్ష్మీదేవిని పూజిస్తారో అప్పటి నుంచి కూడా మీకు దైవానుగ్రహం మరింత తోడు కాబోతుంది. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ నెల 13, 14వ తేదీల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దైవారాధన గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.